మెగా సిస్టర్స్ సుష్మిత కొనిదల, నిహారిక కొనిదల నిర్మాతలుగా ఎంట్రీ ఇచ్చిన విషయం అందరికీ తెలుసు. పింక్ ఎలిఫెంట్ బ్యానర్ పైన నిహారిక, గోల్డ్ బాట్స్ ఎంటర్టైన్మెంట్ పైన సుష్మిత నిర్మాతలుగా నిర్మిస్తున్నారు. అయితే ఇటీవల రిలీజ్ అయిన కమిటీ కుర్రాళ్ళు నిహారికకి తొలి సక్సెస్ అందించింది. అలాగే సుష్మిత మాత్రం ఇంకా సినిమా నిర్మించలేదు. తొలి సినిమా ఏకంగా డాడ్ మెగాస్టార్తోనే నిర్మించాలని, సత్తా చాటాలని చూస్తోంది. స్టోరీ దర్శకుడు కుదరక వెయిట్ చేస్తోంది. లేకుంటే ప్రాజెక్ట్ ఎప్పుడో పట్టాలెక్కించేది. రెండవ సినిమా కూడా ప్రకటించేసేది. అయితే అక్క చెల్లి ఇద్దరు వెబ్ కంటెంట్తోనే నిర్మాతలుగా ఎంట్రీ ఇచ్చిన సంగతి అందరికీ తెలుసు. అయితే ఇద్దరు కూడా మెగా హీరోలతో మాత్రం సినిమాలు ప్రకటించలేదు. ఇక పవన్ కళ్యాణ్తో ఓ సినిమా చేస్తానని నిహారిక కాన్ఫిడెంట్గా ఉంది. బాబాయ్ని డిమాండ్ చేసే స్టోరీ ఇస్తే నిర్మాతగా తానేంటో ప్రూవ్ చేసుకుంటాను అంటోంది. అటు సుష్మిత దాడ్ కోసం పట్టుపట్టి వెయిట్ చేస్తోంది. మరి వీరిద్దరి మధ్య ఎప్పటికైనా నిర్మాతలుగా క్లాష్ వచ్చే ఛాన్స్ ఉందా అంటే ఎందుకుండదు? చిరంజీవి, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ ఇలా ఇంతమంది హీరోలు ఉన్నారు. కోట్ల రూపాయల బిజినెస్ చేసే హీరోలు మెగా ఫ్యామిలీలోనే ఉన్నారు. వీళ్ళ కోసం బయట నిర్మాతలు క్యూలో నించుంటారు. తేజులిద్దరిని మినహాయిస్తే మిగతా వారి డేట్లు దొరకడమే మహాభాగ్యంగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇప్పటికే చిరు, చరణ్, పవన్ కోసం పోటీ పడే నిర్మాతలు ఎంతమందో ఉన్నారు. కొంతమంది క్యూలో ఉన్నారు. ఇక ఆ రకంగా చూస్తే వాళ్ళిద్దరి మధ్య పోటీ ఉన్నట్లే. అదే పోటీ పీక్స్కి చేరిందంటే అక్కా చెల్లి మధ్య నువ్వా నేనా అన్న టగ్ ఆఫ్ వార్ తప్పదు.